వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల దీనిని భారతదేశంలో ఎవరు ప్రారంభించారు అంటే ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ మనకి షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. దట్టు ఇండియన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయిన జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే సో దీన్ని ప్రారంభించడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఫస్ట్ మనం అసలు ఈ బ్రిడ్జ్ సిస్టమ్ గురించి చూద్దాం, షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ గురించి. మనకి మిజైల్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా రెండు బోర్డర్స్లో వాడతాం. ఒకటి వెస్ట్రన్ బోర్డర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈస్టర్న్ బోర్డర్లో వాడతాం. సో మనకి పాకిస్తాన్ కంట్రీ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏం చేస్తున్నది ఎటువైపు అంటే వెస్ట్రన్ బోర్డర్ వైపు ఉంది. ఈ వెస్ట్రన్ బోర్డర్ దగ్గరికి మిసైల్స్ కానీ లేకపోతే వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా రోడ్వే ద్వారా, మోస్ట్లీ రోడ్వే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్ కావచ్చు లేకపోతే పంజాబ్ కావచ్చు, ఈ ప్రాంతాలలో బోర్డర్ దగ్గరికి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం డిఫికల్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోడ్వేస్లో ట్యాంక్స్ని తీసుకెళ్ళినప్పుడు, వార్ ట్యాంక్స్ని తీసుకెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా మిజైల్స్ లాంటివి, వెపన్స్ లాంటివి తీసుకెళ్ళినప్పుడు కానీ ఇక్కడ కొన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయి. అబ్స్టాకిల్స్ కూడా ఏ రూపంలో ఉంటాయంటే రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, లేకపోతే ఇంకో విధంగా కెనాల్స్ కావచ్చు. సో ఇలాంటి జోగ్రఫికల్ అబ్స్టాకిల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ని మొత్తం ముందుకు తీసుకెళ్తూ గైడ్ చేసే సిస్టమ్ని మనం షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్గా పిలవచ్చు. ఇలాంటి షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ని డిఆర్డిఓ ఇండిజినియస్ టెక్నాలజీతో నిర్మిస్తే ఇటీవల జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో దీంట్లో ఏంటి అంటే అర్జున్ లాంటి 68 టన్స్ ఉన్న ట్యాంక్స్ని కూడా ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెస్ట్రన్ బోర్డర్ వైపు చేర్చొచ్చు అనేది డిఫెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం లేదా డిఫెన్స్ యొక్క మెయిన్ స్టేట్మెంట్గా చెప్పడం జరిగింది. అయితే ఈ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి జాన్ 2021 నుంచి ఇప్పటి వరకు ఉన్నట్లో మేజర్ ఇష్యూస్ చూద్దాం. చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ద ఫస్ట్ వన్ వచ్చేసి జాన్ 15th. సో జాన్ 15th అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్మీ డే. సో మనకి ఆర్మీ డే వచ్చేసి ఆర్మీ దినోత్సవం జాన్ 15th ఉంది. సో అదే జనవరిలో ఇంకొక ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. నా నేమ్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ కవచ్ అనేది. సో ఎక్సర్సైజ్ కవచ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే అండమాన్ సీలో కండక్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారత నావికాదళం, భారత వాయుసేన, భారత ఆర్మీ ఈ మూడు కలిసి సంయుక్తంగా అండమాన్ సీలో నిర్వహించిన జనవరి 2021లో యుద్ధ విన్యాసం పేరు వచ్చేసి కవచ్ యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ లడాక్ ఇగ్నిటెడ్ మైన్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. లడాక్ ఇగ్నిటెడ్ మైన్స్ అనే ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారు భారతదేశంలో అంటే ఇండియన్ ఆర్మీ. లడాక్లోని స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంకొకటిగా ఫస్ట్ ఆర్మీ సోలార్ గ్రీన్ ప్లాంట్ని ఎక్కడ నిర్మించనున్నారు, ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు అంటే సిక్కిం. సో సిక్కింలో ఫస్ట్ ఆర్మీ సోలార్ గ్రీన్ ప్లాంట్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన వార్తల్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది సిక్కింకి సంబంధించి. లడాక్ ఇగ్నిటెడ్ మైన్స్ అనేది లడాక్కి సంబంధించిన విషయం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ స్పాన్ బ్రిడ్జెస్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో యూజ్ చేయడం కోసం ఇటీవల మనకి మనోజ్ ముకుంద్ నర్వానే ఈ ట్రయల్ రన్ని నిర్వహించడం జరిగింది. సో అది న్యూస్లో ఉంది. అలాగే ఆర్మీ డే ఎప్పుడు అంటే జాన్ 15. ఇవి కొన్ని ఆర్మీకి సంబంధించిన న్యూస్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ కవచ్ అనేది ముఖ్యంగా ఎవరు నిర్వహించారంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మనా పటేల్ ఈజ్ ఇన్ న్యూస్. మనా పటేల్ భారతదేశంలోనే ప్రముఖ స్విమ్మర్. అయితే 2021 ఒలింపిక్స్ ఏవైతే టోక్యోలో జరుగుతున్నాయో దానికి భారతదేశం తరపున సెలెక్ట్ అయిన వన్ ఆఫ్ ద స్విమ్మర్ ఈమె. సో ఈమె న్యూస్లో ఉంది. అలాగే మనా పటేల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. దీంతో అండ్ భారతదేశం నుంచి 3 స్విమ్మర్స్ మనకి ఇండియన్ ఒలింపిక్స్కి ఫైనల్ అవ్వడం జరిగింది. థర్డ్ పర్సన్గా మనకి గుజరాత్కి చెందిన మనా పటేల్ ఉంటే ఇదివరకే 2 స్విమ్మర్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. ఒక పర్సన్ పేరు శ్రీహరి నటరాజ్. సో శ్రీహరి నటరాజ్ అనే పర్సన్ ఒక ఆయన ఉన్నారు అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి సజ్జన్ ప్రకాష్. సో సజ్జన్ ప్రకాష్ ఒక పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీహరి నటరాజ్ ఇంకొక పర్సన్ అండ్ మనా పటేల్. వీళ్ళ 3 కూడా ఇటీవల భారతదేశం తరపున స్విమ్మింగ్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనున్నారు. ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాం, మీకు మళ్ళీ చెప్తున్నాను.
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది మనకి 23rd జూన్గా రికగ్నైజ్ చేయబడింది అని. దాని తర్వాత భారతదేశం నుంచి 104 పైగా, యాజ్ పర్ డేటా 104 పైగా మంది, అంటే 100 కన్నా ఎక్కువ మంది మనకి క్రీడాకారులు భారతదేశం నుంచి ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారని ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది, మనోహర్ లాల్ ఖట్టర్. సో ఆయన ఏం చెప్పారంటే హర్యానా నుంచి 30 మంది అథ్లెటిక్స్, 30 మంది క్రీడాకారులు ఒలింపిక్స్కి ఫైనలైజ్ అయ్యారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి పేరు బయటకు వస్తుంది అండ్ ఒక్కొక్క విభాగానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా మాట్లాడుకున్నది మన కరెంట్ అఫైర్స్లో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగం గురించి. ఎందుకంటే 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగం అనేది మనం ISSF వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నాం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్. ఈ వరల్డ్ కప్ 2021 గురించి మాట్లాడినప్పుడు సౌరభ్ చౌదరి, మను భాకర్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడాం. అయితే భారతదేశం తరపున 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో టోక్యో ఒలింపిక్స్లో ఈసారి పాల్గొనబోయేది ఎవరు అంటే, ఒకటి వచ్చేసి అభిషేక్ వర్మ, భారతదేశంలోనే ప్రముఖ షూటర్ అయిన, ఈయనతో పాటు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ షూటర్ అయిన సౌరభ్ చౌదరి. సో మనకి మెన్స్ విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ. అలాగే విమెన్స్ విభాగం వచ్చేటప్పటికి మను భాకర్. అలాగే ఇండియా నుంచి ఫస్ట్ ఫీమేల్ అనొచ్చు, ద ఫస్ట్ ఫీమేల్ ఫెన్సర్ టు ద ఒలింపిక్లో ఫెన్సర్ విభాగానికి భారతదేశం నుంచి సెలెక్ట్ అయిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే భవానీ దేవి, CH భవానీ దేవి. సో ఈమె మొట్టమొదటి ఫెన్సర్ ఈమె. సో ఫస్ట్ పర్సన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈమెను కూడా సెలెక్ట్ చేశారు. జావెలిన్ త్రో వచ్చేటప్పటికి నీరజ చోప్రాని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ వినీష్ ఫోగొట్టా, అన్షు మాలిక్, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి దీపక్ పునియా, ఇలాంటి వాళ్ళందరినీ రెస్లింగ్ విభాగంలో సెలెక్ట్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం నుంచి 3 స్విమ్మర్లని సెలెక్ట్ చేశారు. 3వ పర్సన్ అమ్మాయి గుజరాత్కి సంబంధించి మనా పటేల్, అండ్ 2 వచ్చేసి శ్రీహరి నటరాజ్ అండ్ సజ్జన్ ప్రకాష్. జావెలిన్ త్రోకి అయితే నీరజ్ చోప్రా. అండ్ నెక్స్ట్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మనకి మెన్స్ విభాగానికి సంబంధించి అభిషేక్ వర్మ అండ్ సౌరభ్ చౌదరి, వీళ్ళిద్దరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ద ఓన్లీ 1 పర్సన్, ద ఫస్ట్ ఇండియన్ హూ సెలెక్టెడ్ ఇన్ ద ఫెన్సర్ జోనర్ ఫర్ ఒలింపిక్స్. ఫెన్సర్ విభాగానికి భారతదేశం నుంచి సెలెక్ట్ అయిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే CH భవానీ దేవి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి టోటల్గా. అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ఎప్పుడు అంటే 23rd జూన్. అలాగే దీనికి సంబంధించి ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఇండియా తరపున పాల్గొంటున్నప్పుడు ఒక సాంగ్ని కంపోజ్ చేసి దానిని క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజ్జు ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ని కంపోజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే మోహిత్ చౌహాన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, కువెంపు రాష్ట్రీయ పురస్కార్. సో 2020కి సంబంధించి కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనేది ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ రచయిత అయిన రాజేంద్ర కిషోర్ పాండా గారికి ఇటీవల లభించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. కువెంపు రాష్ట్రీయ పురస్కారం 2020 అవార్డుని రాజేంద్ర కిషోర్ పాండా గారికి ఇటీవల అందించారు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా నెక్స్ట్, కువెంపు అనేది భారతదేశంలోని కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత యొక్క పేరు. ఆయన అసలు పేరు వచ్చేసి మనకి కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప అనేది ఆయన యొక్క పేరు. కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప ఈజ్ అ ఒరిజినల్ నేమ్ ఆఫ్ కన్నడ రైటర్. ఆయన యొక్క పెన్ నేమ్ వచ్చేసి మనకి కువెంపు. ఆయన పెన్ నేమ్ మీదే ఆయన కూడా పిలవడం జరుగుతుంది. సో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను 2013లో మనకి ఈ రాష్ట్రీయ పురస్కార్ అనేదాన్ని, కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనేదాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు అంటే భారతీయ అధికారిక భాషలు, ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్లో ఏ రచయితలు అయితే కాంట్రిబ్యూట్ చేస్తారో సో అలాంటి రచయితలకి ఈ రాష్ట్రీయ పురస్కార్ అనే అవార్డునిచ్చి దాని ద్వారా 5 లక్షల క్యాష్ ప్రైజ్ని, ఒక సిల్వర్ మెడల్ని ఇవ్వడం జరుగుతుంది. సో అలా 2020కి గాను ఒడిశా లాంగ్వేజ్ యొక్క ప్రముఖ రచయిత అయిన రాజేంద్ర కిషోర్ పాండా గారికి ఈ కువెంపు రాష్ట్రీయ పురస్కారం అనేది లభించడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి కువెంపు రాష్ట్రీయ పురస్కారం ఎవరికి ఇచ్చారు అంటే రాజేంద్ర కిషోర్ పాండా గారికి. ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి.
కువెంపు ఈజ్ అ ఫేమస్ పెన్ ఆఫ్ విచ్ రైటర్ అంటే కుప్పాలి వెంకటప్ప పుట్టప్ప. ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక. ఆల్రెడీ కర్ణాటక చీఫ్ మినిస్టర్ మీకు తెలుసు యడ్యూరప్ప అని, కర్ణాటక యొక్క గవర్నర్ ప్రస్తుతం వాజుభాయ్ వాలా. సో వీళ్ళిద్దరి గురించి ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి కర్ణాటకకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది బాందీపూర్ బన్నేర్ఘట్ నేషనల్ పార్క్స్, జీకే ఫ్యాక్ట్స్ వచ్చేటప్పటికి. సో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక విషయంలో. కానీ ఇక్కడ కరెంట్ అఫైర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కువెంపు అనే పర్సన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కువెంపు రాష్ట్రీయ పురస్కారాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ అఫైర్లోకి వస్తుంది, అవి జీకే ఫ్యాక్ట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. సో కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అండ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ యొక్క సహాయంతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టనుంది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ గ్లోబల్ ఎకనామిక్ ఫెసిలిటీ. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మహారాష్ట్రలోని 4 తీర ప్రాంతాలు 4 కోస్టల్ ఏరియాస్లో మనకి ఈ కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ని చేపడతారు. సో దీని డెడ్ లైన్ వచ్చేసి December 31, 2025. అంటే 2025 కల్లా మహారాష్ట్రలోని ఈ 4 సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ లాంటి చెట్లని అండ్ యాజ్ వెల్ యాజ్ కోరల్ రీఫ్స్ని తిరిగి రీస్టోర్ చేయాలి అనేది దీని యొక్క మెయిన్ ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. ఇవి మనకి ఇప్పుడున్న కరెంట్ అఫైర్. అయితే కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క సహాయంతో స్టార్ట్ చేస్తుంది అని అడిగితే ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలోని 4 బఫర్ కోస్టల్ ఏరియాస్ని వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏవి ప్రధాన అంశాలుగా ఉన్నాయంటే మ్యాంగ్రూవ్స్ని అండ్ కోరల్ రీఫ్స్ని రెండింటిని తిరిగి రీస్టోర్ చేయడం దీని యొక్క ప్రాధాన్యత. అలాగే లక్ష్యం ఏ సంవత్సరం, టార్గెటెడ్ ఇయర్ ఏది అంటే 2025 దాని టార్గెటెడ్ ఇయర్ కింద ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి కోరల్ రీఫ్స్ అనేవి ఉన్నాయి అండ్ మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో చాలా ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ని చెప్పొచ్చు, ఎందుకంటే భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ఎక్కువ. 2017 ఫారెస్ట్ సర్వే డేటా ప్రకారం ప్రపంచంలోని మ్యాంగ్రూవ్స్లో 3.3% ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అనేవి కేవలం భారతదేశంలోనే ఉన్నాయి. అండ్ దట్టు భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ అనే ప్రాంతంలో సుందర్బన్స్ అనే ఏరియా ఈ మ్యాంగ్రూవ్స్కి చాలా ఫేమస్ అని చెప్తాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోరంగి మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ఫేమస్గా చెప్పొచ్చు. తర్వాత అండమాన్ అండ్ నికోబార్లోని హోప్ ఐలాండ్ అనేది ఈ మ్యాంగ్రూవ్స్కి ప్రసిద్ధిగా ఉంది. అంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 3.3% ఆఫ్ మ్యాంగ్రూవ్స్ భారతదేశంలో ఉంటే భారతదేశం మొత్తంలోని వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ అనే ఏరియా, అండమాన్ అండ్ నికోబార్లోని హోప్ అనే ఐలాండ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని కోరంగి మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ప్రముఖంగా ఈ ఏరియాస్కి వీటికి చాలా ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. సో అలాంటి మ్యాంగ్రూవ్స్ మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. సో వాటిని తిరిగి రీస్టోర్ చేయాలి, ఇంకా అత్యధిక శాతంలో ఎక్కువ చేయాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో ఈ కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మనకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ కానీ నవసేవా పోర్ట్ కానీ సో మహారాష్ట్రలో చాలా ఇంపార్టెంట్ పోర్ట్స్గా మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనకి ధర్మచక్ర డే అనేది న్యూస్లో ఉంది. ఇది బుద్ధిజంకి సంబంధించింది. ప్రతి సంవత్సరం కూడా ధర్మచక్ర డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే July 4th. సో July 4th అనేది ధర్మచక్ర డే. ఆల్రెడీ మనకు తెలుస్తుంది ఇది బుద్ధిజంకి సంబంధించింది అని. ప్రపంచంలో మనకి ఇస్లామిజం, క్రిస్టియానిటీ, హిందూయిజం సో వీటన్నిటి తర్వాత అత్యంత ప్రఖ్యాతిగాంచిన రిలీజియన్గా ఒక స్పిరిచువల్ థింగ్గా బుద్ధిజాన్ని చెప్పచ్చు. అలాంటి బుద్ధిజంలో బుద్ధ పూర్ణిమ అనేది వాళ్ళ యొక్క ప్రముఖమైన పండుగ, ప్రముఖమైన ఫెస్టివల్ లేదా రోజు కింద మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో బుద్ధ పూర్ణిమ తర్వాత బుద్ధిజం పీపుల్కి కానీ లేదా బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళకి కానీ అత్యంత ప్రాముఖ్యమైన రోజు కింద July 4th ఏదైతే రికగ్నైజ్ చేయబడిందో ధర్మచక్ర డే అనే దాన్ని మనం ప్రాముఖ్యత కలిగిన రోజుగా చెప్పచ్చు. సో ఈ డే ఎందుకు ధర్మచక్ర డే అనేది ఎందుకు అంటే బుద్ధునికి జ్ఞానోదయం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది లేదా లెక్చర్ ఇచ్చింది, డాక్టరేట్ ఇచ్చింది ఎక్కడ అంటే సారనాథ్ ఇన్ ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ అనే గ్రామంలో ఆయన మొట్టమొదటిగా ఉపన్యాసం ఇవ్వడం లేదా డాక్టరేట్ ఇవ్వడం అనేది జరిగింది శిష్యులకి. అండ్ ఎస్పెషల్లీ అక్కడ అష్టాంగ సమగ్రహ అనే 8-fold పాత్ అంటాం, రైట్ విజన్, రైట్ గోల్, ఇలాంటి వాటి గురించి ఆయన
చెప్పడం జరిగింది. సో దాన్ని సింబల్గా మనం 8 స్పోక్డ్ వీల్ అంటాం. ఇరుసు చట్రం ఏదైతే ఉంటుందో దాన్ని సింబల్గా చెప్తారు. సో అలాంటి ప్రఖ్యాత కలిగిన రోజుని ధర్మచక్ర డే కింద రికగ్నైజ్ చేశారు. శ్రీలంక, థాయిలాండ్, చైనా లాంటి కంట్రీలో కూడా బుద్ధిజం చాలా పాపులర్ అని చెప్పచ్చు. అలాంటి కంట్రీస్లో కూడా ఈ ధర్మచక్ర డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇండియాలో జూలై 4 ధర్మచక్ర డే అయితే, అదే శ్రీలంక కంట్రీ తీసుకుంటే శ్రీలంకలో ఇదే ధర్మచక్ర డేని ఇజల పోయా అని కూడా పిలుస్తారు. సో ప్రొనౌన్సియేషన్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే ఒకసారి చూసుకోండి. ఇజల పోయా అని చెప్పేసి మనకి శ్రీలంకలో పిలవడం జరుగుతుంది. అలాగే థాయిలాండ్ కంట్రీ వచ్చేటప్పటికి థాయిలాండ్లో కూడా ధర్మచక్ర డే అనేది చేస్తారు. సో థాయిలాండ్లో దీన్ని ఏమని పిలుస్తారంటే అసాన్హా బోచ్. సో అసాన్హా బోచ్ అని చెప్పేసి థాయిలాండ్లో పిలవడం జరుగుతుంది. శ్రీలంకలోనేమో ఇజాలా పోయా అని పిలుస్తారు. అండ్ ఇండియాలో ధర్మచక్ర డే అని. ఏదైనా సరే ఇది జూలై 4న బుద్ధుడు మొట్టమొదటిగా సారనాథ్ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉందో ఆ గ్రామంలో ఈ అష్టాంగ మార్గ లేదా 8 ఫోల్డ్ పాత్ని బోధించాడు కాబట్టి ఈ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. బుద్ధ పూర్ణిమ తర్వాత బుద్ధులకి చాలా ఇంపార్టెంట్ డేగా దీనిని రికగ్నైజ్ చేయొచ్చు. సో బుద్ధిజం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడదాం. ప్రపంచంలో ఇప్పటికీ కూడా వరల్డ్స్ టాలెస్ట్ బుద్ధాగా రికార్డు గాంచింది ఏది అంటే స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధా అంటాం. ప్రపంచంలో ఇప్పటికీ కూడా వరల్డ్స్ టాలెస్ట్ బుద్ధుడిగా ఉన్న స్టాట్యూ ఏది అంటే స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధా. సో ఇది ఎక్కడుందంటే మనకి చైనాలో ఉంది. అలాగే భారతదేశం వచ్చేటప్పటికి బోధ్ గయా అనేది చాలా ఫేమస్. అది ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్లో ఉంది. అలాగే దాని నెక్స్ట్ వచ్చేసి సారనాథ్ అనే ప్రాంతం ఫేమస్. అది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో. యాక్చువల్గా మనకి ఉత్తరప్రదేశ్, బీహారు ఈ 2 ప్రాంతాల్లో, ఈ 2 కాకుండా కర్ణాటక, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా బుద్ధిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటినీ కలుపుతూ మనకి ఇండియన్ రైల్వే సిస్టమ్ ఒక ట్రైన్ని కూడా ఏర్పాటు చేసింది. దాన్ని మహాపరినివారణ ఎక్స్ప్రెస్ అని పిలవచ్చు, లేదా బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ అని కూడా పిలవచ్చు. సో ఇది భారతదేశంలోనూ మరియు భారతదేశం బోర్డర్ దగ్గరగా ఉన్న ఏవైతే బుద్ధిజం ప్రదేశాలు ఉందో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా కవర్ చేసే ట్రైన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బుద్ధిజానికి సంబంధించిన ట్రైన్గా బుద్ధిస్ట్ సర్క్యూట్ లేదా మహాపరినివారణ అనే దాన్ని ధర్మచక్ర డే అనేది ఎప్పుడు అంటే జూలై 4. దీనికి కారణం ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ అనే గ్రామంలో బుద్ధుడు జ్ఞానోదయం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఉపన్యాసం లేదా డాక్టరైన్ ఇచ్చింది అనగా చెప్పచ్చు. దానికి ఒక సింబల్ వచ్చేసి 8 స్పోక్డ్ వీల్ అంటాం, లేదా ఇరుస చట్రం అని కూడా పిలవచ్చు దీన్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి బోధ్ గయా అనేది ఎక్కడుందంటే బీహార్లో. ప్రపంచంలో టాలెస్ట్ బుద్ధ స్టాట్యూ ఏది అంటే స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ చైనాలో ఉంది. దాదాపుగా 100 ఫీట్స్ అనేది దాని యొక్క హైట్ గా చెప్పబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ధర్మచక్ర డే విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఆన్ జూలై 4. నెక్స్ట్ వన్ చూద్దాం. దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల తెలంగాణకి సంబంధించిన దస్తూరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే 2014 నుంచి మనకి ఏదైతే దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ఉందో దాంట్లోని బ్యారన్ ల్యాండ్ అంటే ఏదైతే బంజరు భూములుగా లేకపోతే బీడు భూములుగా పిలువబడుతున్నాయో అలాంటి వాటిని కంప్లీట్గా గ్రీనరీగా మార్చేశారు. కొన్ని ప్రాజెక్ట్స్ యూజ్ చేసి, కొన్ని ఫినాన్షియల్ సపోర్ట్ని యూజ్ చేసి మార్చడం జరిగింది. దీనివల్ల మంకీస్ కానీ అంటే కోతులకు కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ బోర్స్ కానీ, వైల్డ్ డీర్స్ కానీ, జింకలు, దుప్పులు, కోతులు అంటే జనరల్గా ఏదైతే బీడు భూమి ఉందో దానిని చెట్లతో గ్రీనరీగా మార్చడమే కాకుండా ఇక్కడ యానిమల్స్ ఉండడానికి అనువుగా ఈ ఏరియాని మొత్తాన్ని కూడా డెవలప్ చేయడం లేదా చేంజ్ చేయడం జరిగింది. సో అందుకని తెలంగాణకి చెందిన ఏదైతే మనకి దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఉందో అది న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ దట్టు దీంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే తెలంగాణలో మనకి జాతీయ పార్కులు ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు మృగవాణి లాంటి నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అలాగే కావల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి తెలంగాణలో ఉంది. తెలంగాణలో మనకి 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకటి కావల్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం అనేది ఒకటి ఉంది. సో ఈ కావల్ టైగర్ రిజర్వ్లోనే దస్తూరాబాద్ అనే ప్రాంతం కూడా వస్తుంది. సో దీనిని ఇటీవల బాగుపరచడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. తెలంగాణ నేషనల్ పార్క్స్ అంటే మనకి మృగవాణి నేషనల్ పార్క్ని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ టైగర్ రిజర్వ్ అంటే అమ్రాబాద్ అండ్ కావల్ టైగర్ రిజర్వ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే దీనిని కంప్లీట్గా గ్రీనరీగా మార్చడం జరిగింది, కంప్లీట్గా యానిమల్స్కి అనువుగా ఉండే విధంగా మార్చడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పుష్కర్ సింగ్ ధామీ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల
ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క నూతన చీఫ్ మినిస్టర్ గా మనకి అపాయింట్ అయిన వ్యక్తి పుష్కర్ సింగ్ ధామి. ఇది వరకు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న ఎవరైతే తిరాత్ సింగ్ రావత్ ఉన్నారో ఆయన ప్లేస్ లో ఇప్పుడు మనకి పుష్కర్ సింగ్ ధామి అనే పర్సన్ ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రిగా ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. సో అది మనకి ఇప్పుడు న్యూస్ లో ఉంది. అయితే ఉత్తరాఖండ్ గురించి ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూడాలి. ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది అది కూడా మనకి జీకే ఫ్యాక్ట్ లోకి వస్తుంది. సో ఉత్తరప్రదేశ్ ఏరియా నుంచి మనకి యూపీ ఏరియా నుంచి ఉత్తరాంచల్గా మొట్టమొదటిగా ఉత్తరాంచల్ అనే ప్రాంతంగా 2000 నవంబర్ 9న మనకి ఈ స్టేట్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత 2007లో ఈ ఉత్తరాంచల్ కాస్త ఉత్తరాఖండ్ కింద నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అది దీని యొక్క ఇన్ఫర్మేషన్. సో 2000 ఇయర్లో ఉత్తరాంచల్ అనే స్టేట్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పడింది. దాని తర్వాత 2007లో ఉత్తరాంచల్ని కాస్త ఉత్తరాఖండ్ కింద చేంజ్ చేయడం జరిగింది. అలాంటి ఉత్తరాఖండ్కి 2017 నుంచి 2021 వరకు మనకి త్రివేంద్ర సింగ్ రావత్ అనే పర్సన్ చీఫ్ మినిస్టర్గా చేశారు. దాని తర్వాత 2021 మార్చ్లో తిరాత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది, ఎన్నిక అవ్వడం జరిగింది. అయితే ఇటీవల రాజకీయ సంక్షోభాల దృష్ట్యా కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి పుష్కర్ సింగ్ ధామి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉత్తరాఖండ్ పలుసార్లు మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నో గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకే చెప్పుకున్నాం ఉత్తరాఖండ్లో చాలా ప్రతిష్టాత్మకమైంది చార్ధామ్ యాత్ర అనేది. భారతదేశంలో చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరాఖండ్. సో ఇటీవల తిరాత్ సింగ్ రావత్ యొక్క రాజీనామా కావచ్చు, ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభాలు కావచ్చు, ఇవి చార్ధామ్ యాత్రతో కూడా ముడిపడి ఉన్నాయని. సో అక్కడ ఎవరైతే పూజారులు ఉంటారో లేకపోతే ఎవరైతే ద టెంపుల్ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారో చార్ధామ్ యాత్రని నిలిపివేయడం అనేది వాళ్ళలో వ్యతిరేకతని తీసుకొచ్చింది అని. సో నెక్స్ట్ కొంతకాలంలోనే ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరాత్ సింగ్ రావత్ కి అండ్ చార్ధామ్ కి సంబంధించిన ఏదైతే సంక్షోభం అనేది రైజ్ అయిందో సో ఇది కూడా రాజకీయ కారణాలతో ముడిపడి ఉందని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ టు చార్ధామ్ యాత్ర. సో కాబట్టి చార్ధామ్ యాత్ర అనేది ఉత్తరాఖండ్ కి సంబంధించింది. ఇటీవల ఎవరు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పదవి నుంచి తప్పుకున్నారు అంటే తిరాత్ సింగ్ రావత్. ఇప్పుడు ఉత్తరాఖండ్ యొక్క నూతన ముఖ్యమంత్రిగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి పుష్కర్ సింగ్ ధామి అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ గా ఎప్పుడు మారింది అంటే 2007లో. అసలు ఉత్తరప్రదేశ్ నుంచి ఎప్పుడు విడిపోయింది అంటే నవంబర్ 9, 2000న ఉత్తరాంచల్ గా అది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే గవర్నర్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా ఎవరున్నారంటే బేబీ రాణి మౌర్య. సో బేబీ రాణి మౌర్య ప్రస్తుతం మనకి ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హీట్ డోమ్ అనేది న్యూస్లో ఉంది. జనరల్గా హీట్ డోమ్, హీట్ వేవ్స్, ఇంకొక ఫినామినా వచ్చి మనకి హీట్ వేవ్స్ అంటాం. సో ఇవి ఎక్కువగా మనకి న్యూస్లో కనిపిస్తున్నాయి ఇటీవల. దానికి కారణం కెనడా అని చెప్పొచ్చు. సో ఎందుకంటే కెనడాలో చాలా మంది మనకి డెత్స్ అనేవి కనిపిస్తున్నాయి. సన్ స్ట్రోక్ డెత్ అంటున్నాం, అంటే వడదెబ్బ వల్ల చనిపోవడం కానీ లేకపోతే సన్ బర్న్, సన్ ర్యాషెస్ అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువగా వింటున్నాం. పసిఫిక్ తీరాల వెంబడి ఏవైతే మనకి కంట్రీస్ దేశాలు ఉన్నాయో అవి అండ్ ఎస్పెషల్లీ కెనడా లాంటి ప్రాంతాలు ఈ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతల్ని క్రియేట్ చేస్తూ సో దాదాపుగా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మరణాలకి కూడా ఇలాంటి హీట్ వేవ్స్ అండ్ హీట్ డోమ్స్ అనేవి కారణమవుతున్నాయి ఆ ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో ఈ న్యూస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో జనరల్గా ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాంతంలో అత్యధికంగా వేడి అనేది మనకి క్రియేట్ అయ్యి అలాంటి అత్యధికమైన వేడి వాతావరణంలోకి వెళ్ళలేకపోవడం, ఎందుకంటే వాతావరణంలో దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో అత్యధికమైన పీడనం, హై ప్రెషర్ ఫినామినా వల్ల కావచ్చు, మిగతా ఫ్యాక్టర్స్ వల్ల ఆ క్రియేట్ అయిన వేడి అదే ప్రాంతంలో కొన్ని గంటల తరబడి కొన్ని రోజుల తరబడి ఉండిపోవడం వల్ల సో అక్కడ ఏంటంటే ఉష్ణోగ్రతల్ని ఆటోమేటిక్గా విపరీతంగా పెంచడం జరుగుతుంది. సో దీనివల్ల సన్ స్ట్రోక్స్ కానీ వడదెబ్బలు తగలడం, హై టెంపరేచర్ దగ్గర పడిపోవడం, సొమ్మసిల్లడం ఇలాంటివన్నీ సహజంగా జరుగుతాయి. సో ఈ హీట్ డోమ్స్, హీట్ వేవ్స్ అనేవి మనకి 2-3 రోజుల నుంచి 4-5 రోజుల వరకు ఉండే ప్రక్రియగా చెప్తున్నారు. ఇటీవల కెనడా ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో మనకి న్యూస్లో ఉంది. అలాగే చాలా ప్రాంతాల్లో నాట్ ఓన్లీ కెనడా
కాకుండా భారతదేశంతో సహా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కాన్సెప్ట్ యొక్క ఛాయలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. భారతదేశానికి విషయానికి వస్తే అటు ఢిల్లీ కావచ్చు లేకపోతే హర్యానా కావచ్చు అత్యధికమైన ఉష్ణోగ్రతని ఈ మధ్యన క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే పాకిస్తాన్ కి చెందిన జాకోబాబాద్ అనే ప్రదేశం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఎందుకంటే అది అత్యధికమైన టెంపరేచర్ ని రికార్డ్ చేసింది 52 డిగ్రీ సెంటీగ్రేడ్, 52 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని రికార్డ్ చేయడం వల్ల జాకోబాబాద్ ఇన్ పాకిస్తాన్ అది న్యూస్ లోకి రావడం కూడా జరిగింది. అలాగే వీటన్నిటిని పక్కన పెడితే జనరల్ గా సహజంగా చూస్తే ప్రపంచంలోనే ఇప్పటి వరకు హైయెస్ట్ టెంపరేచర్ ని క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద ఏరియా, అత్యధిక ఉష్ణోగ్రతని కల్పించిన వన్ ఆఫ్ ద ప్రదేశంగా మనం ఏదైతే డెత్ వ్యాలీ ఉందో దాన్ని చెప్తాము. దాని యొక్క టెంపరేచర్ వచ్చేసి మనకి 56.7 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా దాదాపుగా 134 డిగ్రీస్ ఫారెన్ హీట్. సో 134 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా 56.7 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని డెత్ వ్యాలీ ప్రాంతంలో క్రియేట్ చేయబడింది. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద ప్రాంతంగా చెప్తాం. ఆ ప్రాంతానికి దరిదాపుగా 52 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని పాకిస్తాన్ లోని జాకోబాబాద్ అనే ఏరియా క్రియేట్ చేయడం వల్ల అది న్యూస్ లోకి రావడం జరిగింది. అలాగే రాజస్థాన్ లాంటి ప్రాంతాలు కావచ్చు భారతదేశంలో లేదా ఆఫ్రికాలోని సహారా లాంటి ప్రదేశాలు కావచ్చు సాధారణంగానే మనకి 52 డిగ్రీస్ లేదా 51.5 డిగ్రీస్ ఇలాంటి టెంపరేచర్ ని రికార్డ్ చేయడం సహజం. అది కూడా మనకి మార్చ్, ఏప్రిల్, మే మంత్ లో. కానీ దానికి అనూహ్యంగా జూలై మంత్ లో ఈ హీట్ వేవ్స్, హీట్ డోమ్స్ అనేవి భారతదేశంతో సహా కెనడా లాంటి ప్రాంతాల్లో ఇలాంటి వాటిని క్రియేట్ చేయడం అనేది వాతావరణం యొక్క ఇంపాక్ట్ గా చెప్తున్నారు. మహాసముద్రాల్లో వచ్చే చేంజెస్ గా చెప్తున్నారు. ఓషన్ లో వచ్చే చేంజెస్, ఓషన్ లేయర్స్ మీద ఫామ్ అయిన అత్యధికమైన హై టెంపరేచర్ ఎయిర్ వల్ల కావచ్చు ఇలాంటి మార్పులు సంభవించాయి అని చెప్పేసి మనకి ప్రపంచ వాతావరణ సంస్థలు చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ హీట్ డోమ్ అండ్ హీట్ వేవ్స్. ఇటీవల హీట్ డోమ్స్ అండ్ హీట్ వేవ్స్ న్యూస్ లో ఉండడానికి కారణం కెనడా లాంటి ప్రాంతాలు లేదా పాకిస్తాన్ లోని జాకోబాబాద్ లాంటి ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే మహాసముద్రాల్లో వచ్చే మార్పుల వల్ల కావచ్చు లేదా అత్యధిక ఉష్ణోగ్రత వల్ల, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటి హీట్ వేవ్స్ అండ్ హీట్ డోమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద ప్రాంతంగా డెత్ వ్యాలీ అనేది పిలువబడుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ ఇంక్లూజన్. సో ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనేది ఇటీవల మనకి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే తెలంగాణకి సంబంధించిన ప్రాజెక్ట్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అండ్ వి హబ్ ఈ రెండూ కలిసి మహిళా వ్యాపారులకి ఆర్థికంగా సహాయం అందించడం కోసం ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో పైలట్ ప్రాతిపదిక మీద మొత్తానికి 66 మంది మహిళల్ని సెలెక్ట్ చేసి వీళ్ళకి వ్యాపారం చేసుకోవడం కోసం లోన్ అని ప్రొవైడ్ చేయనున్నారు. సో వి హబ్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంక్లూజన్ లో మహిళా వ్యాపారులకి లోన్స్ అందించడం కోసం ఏ బ్యాంక్ ముందుకొచ్చింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ప్రాజెక్ట్ ఇంక్లూజన్ లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వి హబ్ తో పాటు ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నది ఇంకొక ప్లాట్ఫామ్ ఏది అంటే ఎస్బీఐ గా చెప్పొచ్చు. ఎస్బీఐ ద్వారా ఈ మహిళా వ్యాపారులకి లోన్లని ఇప్పించనున్నారు. అలాగే మరికొంతమంది మహిళలకి ఫ్యూచర్ లో మనకి ఆర్థిక సహాయం చేసేందుకు, వాళ్ళ వ్యాపారాలకి సాయం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనేది వివిధ రకాలైన స్టేజెస్ ద్వారా ప్రోగ్రామ్స్ ని రూపొందించనుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ ఎస్బీఐ గురించి మనకి తెలుసు, ఎందుకంటే ఎస్బీఐ గురించి మనం డిస్కస్ చేసాం కూడా. ఎస్బీఐ యొక్క 66th ఫౌండేషన్ డే గురించి డిస్కస్ చేసాం. జూలై 1st 66th ఫౌండేషన్ డే అని చెప్పేసి. సో అలాంటి ఎస్బీఐ యొక్క చైర్మన్ గురించి కూడా డిస్కస్ చేసాం, దినేష్ కారా అని చెప్పి హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉందని. ఆ ఎస్బీఐ ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంక్లూజన్ కోసం సో ఒక ప్లాట్ఫామ్ గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనేది తెలంగాణలో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం, అంటే మహిళా వ్యాపారుల కోసం. సో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, వి హబ్ కలిసి సంయుక్తంగా దీన్ని స్టార్ట్ చేశాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇంక్లూజన్. అంటే తెలంగాణ చూసుకుంటే మొత్తానికి మనకి ఈ రోజు కరెంట్ అఫైర్ లో 2 సార్లు కనిపించింది. ఒకటి ఫారెస్ట్ రిజర్వ్, ఏదైతే కల్వా టైగర్ రిజర్వ్ ఉందో, కల్వా టైగర్ రిజర్వ్ లోని కొంత ప్రాంతాన్ని ఏదైతే బీడు భూమిగా ఉందో దాన్ని కంప్లీట్ గా గ్రీనరీగా చేంజ్ చేశారు. యానిమల్స్ కి షెల్టర్ ఇప్పించడంలో, యానిమల్స్ నివాస యోగ్యంగా ఉండే ప్రాంతంగా దాన్ని మార్పించడంలో అక్కడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కంప్లీట్ గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గవర్నమెంట్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ టర్న్డ్ అ బ్యారన్ ల్యాండ్ ఇన్ టు ద గ్రీనరీ ఇన్ ద సమ్ పార్ట్ ఆఫ్ బఫర్ ఏరియా ఇన్ కల్వా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, కావల్ టైగర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ. సో అదొకటి చెప్పుకున్నాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ ఇంక్లూజన్, ఇది మహిళా వ్యాపారుల కోసం, ఇది కూడా తెలంగాణలోనే స్టార్ట్ చేశారు. సో 2 తెలంగాణకు సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బుక్ అండ్ ఆథర్ కి సంబంధించి నెక్స్ట్ వాలరీ బైడెన్ ఓవెన్స్.
అమెరికన్ ప్రెసిడెంట్, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ యొక్క యంగర్ సిస్టర్ అయిన వాలెరీ బైడెన్ రాసిన బుక్ అది. ఆ బుక్ పేరు వచ్చేసి మనకి గ్రోయింగ్ అప్ బైడెన్ ఆ మ్యామ్వర్ అనే బుక్. గ్రోయింగ్ అప్ బైడెన్ ఆ మ్యామ్వర్ అనే బుక్ ని వాలెరీ బైడెన్ ఓవెన్స్ అనే పర్సన్ రాసి ఉన్నారు. సో ఆమె ఇందులో బైడెన్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆ చైల్డ్హుడ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె ఈ బుక్ లో రాయడం జరిగింది. సో అది బుక్ పేరు. గ్రోయింగ్ అప్ బైడెన్ అనే బుక్ ని రాసింది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైన జో బైడెన్ యొక్క యంగర్ సిస్టర్ వాలెరీ బైడెన్ రాసి ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ సంస్థ అయిన లోన్ ట్యాప్ అనే దాంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎవరైతే ప్రొఫెషనల్ శాలరీ ఎంప్లాయర్స్ ఉంటారో సో వాళ్ళకి లోన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచింది. ఆ ప్లాట్ఫామ్ కోసం ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది లోన్ ట్యాప్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల న్యూస్ లో ఉంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇటీవల న్యూస్ లో ఉంది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే బెంగళూరు. సో బెంగళూరు కేంద్రంగా ఇది ఏర్పడడం జరిగింది. ఇటీవల చాలా బ్యాంక్స్ కొన్ని ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చెప్పుకున్నాం ఐసిఐసిఐ బ్యాంక్ అని. సో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మనకి డాక్టర్స్ కోసం సో డాక్టర్ సెల్యూట్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరచడం జరిగింది. దాని హెడ్ క్వార్టర్స్ వడోదరాలో ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఎస్బీఐ ఈ రోజు డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ ఇంక్లూజన్ కోసం ఎస్బీఐ రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎవరైతే ప్రొఫెషనల్ ఎంప్లాయర్స్ ఉంటారో సో వాళ్ళ శాలరీ కోసం ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరిచింది ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. బెంగళూరు కేంద్రంగా ఏర్పడింది. దీనిని స్థాపించిన వాళ్ళు సమిత్ ఘోష్. సో సమిత్ ఘోష్ మనకి ఇది బెంగళూరు కేంద్రంగా ఏర్పరచడం జరిగింది. అలాంటి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇటీవల ఈ లోన్ ట్యాప్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల న్యూస్ లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్ వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్. సో ఇది ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది అని చెప్పేసి డిస్కస్ చేసాం. దీని ట్రయల్ రన్స్ ని ఇటీవల మనోజ్ ముకుంద్ నర్వానే స్టార్ట్ చేశారు అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్మీ డే వచ్చేసి జాన్ 15th అని చెప్పాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి మనా పటేల్. సో మనా పటేల్ అనే పర్సన్ మనకి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. భారతదేశంలోనే ప్రముఖ స్విమ్మర్ గా చెప్పొచ్చు. అయితే ఇటీవల టోక్యోలో జరిగే ఒలింపిక్స్ లో భారతదేశానికి సంబంధించిన ముగ్గురు స్విమ్మర్ సెలెక్ట్ అయ్యారు. శ్రీహరి నటరాజ్ అండ్ నెక్స్ట్ సజ్జన్ ప్రకాశన్ అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి మనా పటేల్. సో ఈమె గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కువెంపు రాష్ట్రీయ పురస్కార్. కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనేది ఇటీవల ఒడిశా రచయిత అయిన భారతదేశంలోనే ప్రముఖ రచయిత అయిన రాజేంద్ర కిషోర్ పాండా గారికి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కోస్టల్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సో దీనిని ఏ రాష్ట్రంలో అమలు పరచబోతున్నారంటే మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో మ్యాంగ్రూవ్స్ ని కోరల్ రీఫ్స్ ని తిరిగి రీస్టోర్ చేయడం కోసం 4 కోస్టల్ ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకుని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క సహాయంతో సో మనకి మహారాష్ట్రలో ఈ ప్రాజెక్ట్ ని 2025 లక్ష్యంగా స్టార్ట్ చేశారు అని చెప్పి డిస్కస్ చేసాం. అండ్ దాని తర్వాత ధర్మచక్ర డే. సో ధర్మచక్ర డే అనేది ఎప్పుడు అంటే July 4th గా రికగ్నైజ్ చేయబడింది అని ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ ప్రాంతంలో బుద్ధుడు మొట్టమొదటిగా జ్ఞానోదయం వచ్చిన తర్వాత డాక్టరైన్ లేదా ఉపన్యాసం ఇచ్చారు అని తన శిష్యులకి. సో ఆ డేకి ప్రతీకగా మనకి బుద్ధిజంలోనే బుద్ధ పౌర్ణమి తర్వాత చాలా ఇంపార్టెంట్ డేగా ఈ ధర్మచక్ర డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారని చెప్పాం. అలాగే ఈ డేని భారతదేశంతో పాటు శ్రీలంకలో అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్ లో కూడా మనకి సెలబ్రేట్ చేస్తారు అని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్. సో దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణ. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని దస్తూరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ అనేది ఆ భూమి ఏదైతే ఉందో ఆ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ గా మనకి డెవలప్ చేయబడింది, గ్రీనరీగా మార్చబడింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ నెక్స్ట్ పుష్కర్ సింగ్ ధామీ. సో ఉత్తరాఖండ్లో నూతన చీఫ్ మినిస్టర్గా నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ అనే పర్సన్ అపాయింట్ అయ్యారని ఇటీవల పదవి బాధ్యత చేపట్టారని డిస్కస్ చేసాం. అలాగే ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా బేబీ రాణి మౌర్య ఉన్నారు అని చెప్పి కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీట్ డోమ్. ఇటీవల కెనడా కానీ పాకిస్తాన్లోని జాకోబాబాద్ ప్రాంతం కానీ ఇండియాలోని ఢిల్లీ హర్యానా ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా వాతావరణంలో చాలా మార్పులు చూసాయి. అత్యధికమైన టెంపరేచర్ని రికార్డ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో గత కొద్ది రోజులుగా హీట్ వేవ్ అనేది కొనసాగుతుంది. దానివల్ల పదుల సంఖ్యలో వందల సంఖ్యలో సన్ స్ట్రోక్ వల్ల సన్ బర్న్ వల్ల చాలా మంది చనిపోతున్నారు అని మనం డిస్కస్ చేసాం. అదే నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతల మార్పులకి ఈ ఉష్ణోగ్రత యొక్క మెయిన్ సిస్టమ్ కి కాన్సెప్ట్ కి లింక్ అయి ఉన్నది హీట్ డోమ్ అనేది కూడా. సో ఈ హీట్ డోమ్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంక్లూజన్. సో మహిళా వ్యాపారులకి లోన్స్ ని ప్రొవైడ్ చేయడం, ఆర్థికంగా సహాయం చేయడం కోసం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, వి హబ్ కలిసి సంయుక్తంగా ఎస్బీఐ యొక్క సహకారంతో మనకి ఈ ప్రాజెక్ట్ ఇంక్లూజన్ అనే
పథకాన్ని ఇటీవల తెలంగాణలో స్టార్ట్ చేశాయని డిస్కస్ చేశాం. అండ్ దాని తర్వాత గ్రోయింగ్ అప్ బైడెన్ అనే బుక్ మనకి జో బైడెన్ కి సంబంధించింది అని, జో బైడెన్ యొక్క యంగర్ సిస్టర్ ఇటీవల ఈ బుక్ ని రాసి ప్రచురించారని చెప్పేసి కూడా డిస్కస్ చేశాం. అండ్ నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లోన్ ట్యాప్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని. సో అది కూడా సాలరీడ్ ఎంప్లాయీస్ కోసం లోన్ ని ప్రొవైడ్ చేయడానికి, ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇటీవల ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుంది, దానివల్ల న్యూస్ లో ఉంది అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్. థ్యాంక్ యూ.